హలో అండి. వెల్కమ్ టు లోలాస్ హోమ్. సో ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి. అండ్ సంక్రాంతి కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అయితే నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మేమైతే చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించిన వ్లాగే మీతో షేర్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది కదా పోస్ట్ చేయడం, ఏమనుకోకండి, కొంచెం బిజీగా ఉండి ఇంకా లేట్గా పెడుతున్నాను అనమాట వీడియోస్ కూడా. నేను ఈ బ్లాగ్ అయితే కనుక భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు కలిపి షేర్ చేస్తున్నానండి. ఇంకా భోగి రోజు ఏంటంటే మార్నింగే తలస్నానం చేసేసాం అనమాట, నలుగులు అవి పెట్టేసుకుని ఇంకా పూజ కూడా చేసుకుంటున్నాను. ఆ రోజు నేను అత్తయ్య గారు వాళ్ళు మా హస్బెండ్ మేము మాత్రమే ఉన్నాం ఇంట్లో. అంటే పిల్లలు బిందు వచ్చేసి ఊరు వెళ్ళారనమాట. ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత గుడికి కూడా వచ్చాను. మా ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుందని చెప్తాను కదండి, ఇప్పుడు కూడా దుర్గమ్మ తల్లి టెంపుల్. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడే ఒక 5-6 గుళ్ళు ఉంటాయి. ఇంకా అన్ని దేవుళ్ళు కూడా దండం పెట్టేసుకున్నాను. తర్వాత భోగిమంట కూడా వేశారు కదా, ఇంక ఇక్కడ భోగిమంట కూడా దండం పెట్టేసుకున్నాను. అయితే పిల్లలు ఊరు వెళ్ళారని చెప్పాను కదా, నేను ఒక్కదాన్ని ఉన్నానని చెప్పి మా ఎదురింట్లో ఉంటుంది సుష్మి అని చెప్పి పిల్లలతో ఆడుకోవడానికి వస్తుంది. సో తను తీసుకుని వెళ్ళాను అనమాట ఈ భోగిమంట దగ్గరికి. ఇంకా అక్కడైతే అన్ని గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదండి, ఆంజనేయస్వామి కూడా ఉంటే ఇంకా ఆంజనేయస్వామి దగ్గర కూడా వెళ్ళి దండం అయితే పెట్టేసుకుని ఇంటికి వచ్చేసాను. ఇలాగ హరిదాస్ వస్తున్నారనమాట. ఇంకా హరిదాస్కి బియ్యం అయితే వేస్తాం కదా అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. మా పిల్లలు ఉంటే వాళ్ళే వెళ్ళి వేసేవారు, ఇంకా వాళ్ళు లేరు కదా నేను వేస్తున్నాను. అయినా కూడా ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి కూడా హరిదాస్ వస్తారు మనకి. ఆ నెల రోజుల్లో కూడా ఏ రోజు అయితే వీలవుతుందో అప్పుడు మాత్రం వేసి, మిగతా డేస్లో అయితే చాలా రోజులు వేయలేదు. ఇంకా పండగ కాబట్టి అందరూ రెడీగా ఉన్నారు ఆ హరిదాస్కి బియ్యం వేయడానికి. ఇంకా అందరూ కూడా బియ్యం వేసి కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా హరిదాస్ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఆ రోజు వంట కంప్లీట్ చేసుకున్నాం. జనరల్గా ఏంటంటే అత్తెసరు పచ్చిపులుసు చేస్తారు భోగి పండుగ కంపల్సరీగా. మేమైతే ముద్దపప్పు చారు అది వండుకున్నామండి. అండ్ ఆ రోజు నైట్ వచ్చేసి భోగిపళ్ళు వేస్తారు కదా పిల్లలకి భోగి పండుగ రోజు. సో మా నైబర్ ఒకరు పిలిచారనమాట, భోగిపళ్ళు వేస్తున్నాం వాళ్ళ మనవల కంటే రమ్మంటే మేము అందరం వెళ్ళాము. అయితే మేము వెళ్ళేసరికి ఆ కార్యక్రమం అంతా జరిగిపోయిందనమాట. ఇక్కడ కృష్ణుడిని ఈ విధంగా బాగా డెకరేట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట, మాకైతే ఆనవాయితీ లేదు. సో సరదాగా అందరితో కలిసి వెళ్ళి చూద్దాం కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. చాలా బాగా చేశారు ఇదంతా కూడాని. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి అయితే 8 అయిపోయిందండి. అప్పుడు ముగ్గులు పెట్టుకుందామని చెప్పి అందరు కూడా స్టార్ట్ చేసుకున్నాము. అంటే నెక్స్ట్ డే సంక్రాంతి కదా అని చెప్పి ఈ విధంగా అయితే కలర్స్తో నేను ఒక్కదానే కదా ఉన్నానని చెప్పి ఇంక ఇలా సింపుల్గా వేసుకున్నాను. కానీ చాలా టైం పట్టేసింది నాకు, ఇంచుమించు 12 వరకు ముగ్గులు పెడుతూనే ఉన్నాను. ఇక్కడ చూడండి సెంటర్లో ముగ్గు సంక్రాంతి కాబట్టి దానికి సంబంధించి అన్నీ కూడా వచ్చేలాగా భోగిమంట, అలాగే పాలు పొంగే కుండ, ఇంకా ఇక్కడ ఆవు ఫేస్ వచ్చేలాగా వేశాను. ఇంకా కైట్, వరి పన్నలు, తర్వాత ఇంకొకటి ఏంటి వేశాను, ఆ డప్పు, ఇవన్నీ వచ్చేలాగా వేశాను. నాకైతే ఒక్కదాన్ని వేశాను కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువగానే పట్టింది, కానీ నాకు ఫైనల్గా అయితే ముగ్గు చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా పిల్లలు ఊర్లో ఉన్నారు కదా, వాళ్ళకి ముగ్గు అంతా అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేసి చూపించానండి. షాక్ అయిపోయారు వాళ్ళు, ఎందుకు ఒక్కదానివే ఉన్నావు, ఎంత కష్టపడ్డావు అని. చాలా బాగా వచ్చేసింది. ఇంక మా నైబర్స్ అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుందని చెప్పారు. సో ఇంకా అందరూ కూడా వేసుకున్నారు కదా, ఎలా ఉన్నాయి ఎందుకు కూడా చెప్పండి అందరు ముగ్గులు కూడా. ఇలా అందరం కలిసి ముగ్గులు వేసుకుంటుంటే చాలా సరదాగా ఉంది ఆ రోజు అంతా కూడాని. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఆవు బొమ్మ వేసింది కదా, తిను వచ్చేసి బిందు, అంటే మా మోక్ష వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తనే వేసింది, తను కూడా చాలా బాగా వేసింది. ఇంకా అందరూ అలా అయిపోయిన తర్వాత అప్పటికి నేనైతే డిన్నర్ చేయలేదు. మా అత్తయ్య గారికి ముగ్గులు పెడుతూనే ఉంటావా, రా వచ్చి తిను తిను అని పాపం చాలాసార్లు బయటకు వచ్చి పిలిచేవారు. కాకపోతే మళ్ళీ మనం ఒకసారి స్టార్ట్ చేసామంటే మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇవ్వాలనిపించదు కదా. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి నేనైతే భోజనం చేసేసి తర్వాత మా హస్బెండ్కి కూడా పెట్టాను. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. అంటే ఏంటంటే నెక్స్ట్ డే సంక్రాంతి కదా, మార్నింగే లేవాలి. సంక్రాంతి రోజు కొంచెం వంటలు అవి కూడా ఎక్కువగా ఉంటాయి.
మళ్ళీ లేవలేవు కదా, ఎందుకు ఒక్కదానివి ఉన్నప్పుడు అంత పెద్ద పెద్ద ముగ్గులు పెడతావు అని అన్నారనమాట. మధ్యలో కొంచెం పెద్దగా పెట్టాను కానీ అటు ఇటు చిన్నగా సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇంకా భోగి రోజు నైట్ అయితే అలా గడిచిపోయింది కదండి. తర్వాత ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడైతే పూజకి కావాల్సిన అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. పులిహోర, బూరెలు చేశాను, అలాగే రసం, ఇంకా ముద్దపప్పు. అంటే ఇవన్నీ పెద్దలకి పెట్టాలన్నమాట, అందుకోసం అన్నీ మార్నింగ్కి ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా పరమాన్నం, వైట్ రైస్, ఇంకా గారెలు కూడా చేశాను అనమాట. వీటితో పాటుగా కంపల్సరీగా చేయాలి కలగూర. అంటే అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒక కర్రీ చేస్తారు, దాన్ని కలగూర అంటారండి. సో అవన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకుని అన్నీ కూడా ఆకులో వేసి కొద్ది కొద్దిగా ఈ విధంగా మూలన పెట్టుకోవాలి. అంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టి ఇవన్నీ కూడా పెట్టి దండం పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ వీడియో తీయాలంటే చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను చేసేటప్పుడు గట్రా ఇంకేం వీడియో తీసుకోలేదు. డైరెక్ట్గా అన్ని వంటలు చేసేసుకుని చక్కగా అన్నీ రెడీగా పెట్టేసుకుని పూజ చేసుకునే ముందు మీకు చూపించాను అనమాట. ఇంకెక్కడైతే నేను పూజ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. సంక్రాంతి అంటే పెద్ద పండగ కదండి, పెద్ద పండగ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం. మేమైతే కనుక డిసెంబర్ నెల వచ్చిందంటే ఇంకా పండగ వచ్చేసినట్టే. అంటే పండగకి సంబంధించి పనులు చేసుకోవాలి, అవి చేసుకోవాలని మ్యాక్సిమం అంతా కూడా పండగకి సంబంధించి టాపిక్కే నడుస్తూ ఉంటుంది కదా, అందు గురించి నాకు అలా అనిపించింది. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా పిల్లలందరూ అంటే ఆ రోజు ఊర్లో ఉన్నారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు వస్తామన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా నేను పూజ చేసుకున్నాను, అలాగే మా అత్తయ్య కూడా దండం పెట్టేసుకున్నారు. తర్వాత మా భయ్య కూడా వచ్చారు ఆ టైంకి, మా భయ్య కూడా దండం పెట్టుకున్నారు అండ్ మా హస్బెండ్ కూడా పెట్టుకున్నారు. నేనైతే ఇంకా వాళ్ళకేం వీడియో షూట్ చేయలేదు. తర్వాత మా పిల్లలు అయితే ఊరు నుంచి వచ్చేసారండి. వాళ్ళు లంచ్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారనమాట. ఆఫ్టర్నూన్ వచ్చారు. నేను నైట్ అంతా కష్టపడి ముగ్గులు వేసాను కదా, సో దిగ్గానే ముగ్గు తొక్కేస్తామని ఆలోచిస్తుంది మా అమ్మాయి. కానీ అప్పటికే మార్నింగ్ ఎవరో బాగా చెరిపేశారు ముగ్గులన్నీ కూడా, చాలా ఫీల్ అయ్యా. ఇద్దరు నించుండి అలా, మీ డ్రెస్సెస్ భలే ఉన్నాయిరా. నీకు పిలిచింది చూడు. బిందు వేసిందే, చాలా బాగా వేసింది. ఆ ఇంటి దగ్గర వేసింది. ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 అలా అయిపోయిందండి. అయితే మేము మార్నింగ్ నుంచి వంటలు చేసుకుని పూజ చేసుకుని ఉన్నాం కదా, టిఫిన్ కూడా లేట్గా చేసామన్నమాట. ఇంకా లంచ్ చేయలేదు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చేయలేదా అని చెప్పి కూర్చోండి నేను పెడతానని చెప్పి నాకు అత్తయ్య గారికి మా మోక్ష వడ్డిస్తుంది. అయితే దేవుడి దగ్గర మూలన పెట్టాం కదా వండుకున్నవన్నీ కూడా, అవి ఏంటంటే కొద్ది కొద్దిగా తీసుకుని అందరూ తింటామన్నమాట ప్రసాదంగా. సో పిల్లలు లంచ్ చేయకుండా వచ్చేస్తే కనుక వాళ్ళకి ఆకులు వేసి కూర్చోబెట్టి వాళ్ళకి పెట్టేవాళ్ళు. ఇంక వాళ్ళు తినేసి వచ్చారు కదా అని కొద్ది కొద్దిగా వాళ్ళకి తినిపిస్తున్నాను. ఇంకా నేను అత్తయ్య గారు అయితే కూర్చుని మా మోక్ష పెడుతుంది. తక్కువగా వెయ్యమ్మా, అసలు తినాలనిపించట్లేదు అంటే నేనే వడ్డిస్తానని చెప్పి వడ్డిస్తుంది అది. ప్లస్ చేయండి దాన్ని. వెళ్ళాలి బాబు, ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళాలి నువ్వు. ఇంకా ఈ పండుగ రోజు అయితే మేము అలాగే పిల్లలు కూడా అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. అండ్ మా మామయ్య గారు ఏంటంటే ఈ పెద్ద పండగకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పిల్లలకి కొడుకు కోడలు అలాగే మనవాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు అనమాట సరదాగా. సో మా అత్తయ్య గారు కూడా ఇంక ఎవ్రీ ఇయర్ అలానే ఇస్తున్నారు అనమాట, మా అందరికీ కలిపి అవే తీసుకుంటున్నాము. అండ్ మేము తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాను. సో దానికోసం ఈలోగా బిందు అయితే వచ్చిన తర్వాత లగేజ్ సర్దిందనమాట నాకు. సో ఇంకా మా డాడీ కూడా వచ్చేసారు ఈలోగా నన్ను తీసుకువెళ్ళడానికి.
సంక్రాంతి అంటే అందరికీ కూడా ఎవ్రీ ఇయర్ బాగా స్పెషల్ కదా! కానీ ఈసారి ఇంకా స్పెషల్ ఏంటి అంటే నాతో మా చానస్దే కూడా వచ్చిందనమాట. ప్రతిసారి నేను వెళ్ళేటప్పుడు ఏడ్చేసేది నాతో పాటు వస్తానని. కానీ అది ఉంటుందో ఉండదో ఏడుస్తదేమో అని చెప్పి తీసుకువెళ్ళేదాన్ని కాదు. ఇంకా పర్ణిక వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా! వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట నువ్వు నాతో రావాలని చెప్పి. సో ఇంక ఇద్దరు అలా అనుకుని నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అయితే ప్రతిసారి ఏడుస్తుంది కదా అని అనుకున్నాం కానీ ఈసారి గట్టిగా ఏడ్చింది. ఇంకా ప్రతిసారి అడుగుతుంది కదా తీసుకువెళ్తానని చెప్తే మా బాబీ తను కూడా పాపం ఫస్ట్ టైం అనమాట చానసాని వదలు ఉండడం, పంపించాలా వద్దా, ఉండగలదా లేదా అని ఆలోచించి ఒకవేళ ఏడిస్తే కనుక మీరు వచ్చి తీసుకెళ్ళిపోదురు అని చెప్పి కన్విన్స్ చేస్తే ఇంకా పంపించింది. సో తను వచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట నాతో పాటు 1 వీక్ ఉండి పర్ణిక, చానస్య అండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరూ అందరూ కలిసి బాగా ఆడుకున్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు నైట్ ఏమీ వ్లాగ్ షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే అంటే కనుమ పండుగ రోజు ఆ రోజైతే ఇంకా మంచిగా నాన్ వెజ్ అది ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇంకా హడావిడిగా ఉండి అంటే బయటకు వెళ్దామని చెప్పి మార్నింగ్కి త్వరగా ప్రిపేర్ చేసుకున్నాము. నాటుకోడి కర్రీ చేసి బిర్యానీ చేసుకున్నాము. ఇంకా అందరం కూర్చుని ఈ విధంగా అయితే లంచ్ తినేసి అప్పుడు పత్తిపాడు వెళ్ళామండి. అక్కడ పాదాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఎవరి ఇయర్ కూడా మీకు వ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను కదా. అయితే ఇంకా ఈసారి అయితే వ్లాగ్ ఏమీ తీయలేదన్నమాట. సో నా సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి వ్లాగ్ అయితే చూస్తారు కదా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.